వెల్కమ్. సో రైట్ నౌ లైక్ ఇవాళ అయితే ఈ వీక్లో మీల్ ప్రిప్ అయితే చేసుకోబోతున్నా. సో యూజువల్గా లాస్ట్ వీక్ వచ్చేసి చికెన్ అండ్ ఫిష్ చేసుకున్నా. సో ఈసారి చేసుకోవడానికి లైక్ వెజ్జీస్ లేవు, వెజ్జీస్ ఒకటి అండ్ వెజ్జీస్ మీట్ అండ్ ఇంకొన్ని తీసుకునే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే క్రాగర్కి వచ్చిన, లైక్ క్రాగర్లో తీసుకునే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిపెండ్స్ అపాన్ టైం ఉంటే ఒకవేళ కాస్కోకి ఆల్రెడీకి పోతా, లేకపోతే లైట్ ఫర్ టుడే. సో లైక్ లాస్ట్ టైం తీసుకుంది అయితే లైక్ $6 సంథింగ్ అట్లా ఉండే. ఈసారి 4 for $6 అనేసి ఉంది. సో చూడాలి బేసిక్గా ఇది అదేనా కాదా అనేసి. లైక్ వెనిలా ఫ్లేవర్ది, లైక్ ఇది లాస్ట్ టైం తీసుకుంది. బేసిక్గా ఇది 90 calories ఉంటుంది, లైక్ 14 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇది ఫ్లేవర్డ్ది. కాస్కోలో అయితే లైక్ 699 సంథింగ్ ఉంది. అది ప్లెయిన్ యోగర్ట్. సో అది కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ ప్లెయిన్ తినగలిగితే. సో యూజువల్గా నేను కంపేర్ చేసిన దాంట్లో చూస్తే ప్రైసెస్ అయితే లైక్ లిటరల్లీ లైక్ కాస్కోలో కొన్ని డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి. లైక్ కాస్కోలో ఒక ప్రైస్ ఉంటుంది, ఆల్డీలో ఒక ప్రైస్ ఉంటుంది, వాల్మార్ట్లో ఒక ప్రైస్ ఉంటుంది, క్రాగర్, పబ్లిక్స్ ఇవన్నిట్లలో కంపేర్ చేసుకుని దేంట్లో తక్కువ ఉంటుందో చూసుకొని అందులో తీసుకుంటా యూజువల్లీ. సో లైక్ దానివల్ల కొంచెం సేవ్ అవుతుంది మనీ అయితే. సో యూజువల్గా నాకైతే కొంచెం క్రాగర్ అండ్ పబ్లిక్స్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ ఫ్రెష్ అంటారు. సో బేసిక్గా ఫస్ట్ అయితే లైక్ అవి తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఈవినింగ్ జిమ్ పోయినప్పుడు ఒకటేసారి ఆల్డీలో అండ్ కాస్కోలో తీసేసుకుంటే అయిపోతుంది. సో బేసిక్గా ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయాల్సిన టైం వచ్చింది. కాకపోతే వీడు ఇక్కడ క్రోగర్లో ఆ పేమెంట్ చేయడానికి లేదు అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఆపోజిట్లో పబ్లిక్స్ ఉంటుంది, పబ్లిక్స్ దగ్గర పే చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ అక్కడ కూడా లేదు అంటే ఇంకా మళ్ళీ వాల్మార్ట్కి పోవాల్సిందే. ఒక రోజు మొత్తం పోతుంది, లిటరల్లీ హాఫ్ డే మొత్తం పోతుంది షాపింగ్కి కానీ మీల్ ప్రెప్కి కానీ అన్నిటికీ. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి పోయేసి చికెన్ కుక్ చేసుకొని తినేసి కొంచెం వర్క్ ఉంది చేసేసుకొని ఈవినింగ్ షాపింగ్ చేసి జిమ్కి పోయి ఇంటికి వచ్చేద్దాం. చలో మరి. సో బేసిక్గా యూఎస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా ప్రొడక్ట్స్ బెస్ట్ ప్రైస్లో కావాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లొకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజ్జీస్ కావాలంటే వెజ్జీస్ ఆల్డీలో లైక్ మంచి బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి. లైక్ మిల్క్ కానీ ఎగ్స్ కానీ ఇవన్నీ ఆల్డీలో మంచి ప్రైస్ దొరుకుతాయి. ఒకవేళ ఫిష్ మంచిగా బెస్ట్ ప్రైస్లో కావాలంటే కాస్కోలో దొరుకుతుంది. అండ్ ఇంకా కొన్ని వాల్మార్ట్లో లైక్ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, ఎడిమామే కానీ ఇవన్నీ లైక్ వాల్మార్ట్లో మంచి ప్రైస్ అనిపిస్తుంది. సో బేసిక్గా ఎంత తిరిగితే అంత మనీ సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి టైమే మనీ కాబట్టి తప్పదు తిరగడం. సో బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం డబ్బులు సేవ్ చేయాలంటే తిరగాలి, ఎక్కడైతే చీప్గా దొరుకుతుందో అక్కడ తీసుకోవాలి. సో ఎంత రీసెర్చ్ చేసి ఎంత తిరిగితే అంత బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ టూ గుడ్ అమౌంట్. ఫ్లాప్ ఇంతకుముందు ఉన్న లొకేషన్లో అయితే లైక్ లిటరల్లీ అన్ని పేమెంట్లు చేస్తుండే, లైక్ పబ్లిక్స్లో కానీ క్రోగర్లో కానీ. ఇప్పుడు మనం మళ్ళీ వాల్మార్ట్లో చెక్ చేసుకోవాలి, లేకపోతే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి వాల్గ్రీన్స్. వాల్మార్ట్ ఈడ కూడా వాడు పే చేయలేదంటే ఇంకా మన బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కొట్టాల్సిందే. అమ్మా, ఈ లొకేషన్కి చేంజ్ అయిన ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి ఏడికి పోయినా కానీ 20 నిమిషాలు పక్కా పడుతుంది. ఇంక ఇప్పుడైతే ఇంటికే పోతున్నా డైరెక్ట్. సో ఇంటికి పోయేసి సాయంత్రం వద్దాం. ఎండ మాత్రం దారుణంగా ఉంది, లిటరల్లీ 84 ఉంది. బయటికి వెళ్తే లైక్ లిటరల్లీ ఈడ ఎట్లా అంటే ఇండియాలో ఎంత ఎండ కొట్టినా కానీ లైక్ చెమట వస్తుంది, కొంచెం హీట్నెస్ అనిపిస్తుంది. కాకపోతే ఈడ యూఎస్లో ఎండ ఏంటంటే బాడీ ఇచ్చింగ్ వస్తుంది, మంటలు వేస్తుంది, డైరెక్ట్ ఏదో కుడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈ ఎండ అంత మంచిగా కాదు అసలు. ఇప్పుడే కాస్కోకి అయితే వచ్చినాం. సో దీంట్లో ఫిష్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫిష్ తీసుకొని ఇంకా ఏమైనా ఉంటాయి దీంట్లో తీసుకొని వెళ్దాం. యూజువల్గా
వాడు కార్ట్లో ఓన్లీ 2 ఐటమ్స్ ఏం చేస్తాడు అని చెప్పేసి కార్ట్ తీసి పడేసి వచ్చినాం. సో లైక్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూజువల్గా ఈ కార్ట్ యూజ్ చేయాలంటే ఈ క్వార్టర్ పెట్టి ఒక కాయిన్ పెట్టేసి మనం తీసుకోవాలి. సో అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఒక ఆమె అట్లనే వచ్చింది. సో ఒక కాయిన్ పెట్టేసి తనకి చెప్పిన ఇట్లా కార్ట్ యూజ్ చేసుకోవాలంటే కాయిన్ పక్కా కావాలి. సో ఇంకా మనం తీసుకోవాల్సినవి స్వీట్ పొటాటో అండ్ ఇంకొన్ని వెజెస్ ఉన్నాయి, గ్రీన్ పీస్ ఎడిమామే, అవి తీసుకొని లైక్ చలో వెళ్ళిపోదాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ లైక్ తక్కువ కాస్ట్కే ఉంటాయి. ఇట్స్ లైక్ ఏమంటారు లైక్ వేరే వాటి దగ్గరతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అయితే రియలీ నాకైతే చాలా బెస్ట్ ప్రైస్ అనిపిస్తుంది. ఇవే తీసుకున్నాం స్వీట్ పొటాటోస్. సో యూజువల్గా ప్రజెంట్ అయితే బ్రోకలీ తీసుకున్నా, స్పినాచ్ తీసుకున్నా, పాలకూర, క్యారెట్స్, యాపిల్స్, ఇంత ఇంకా లేటెస్ట్ తీసుకోవాలి. యా లేటెస్ట్ ఒకటి. సో వెజీస్ అయితే ఇవి తీసుకున్నా, గ్రీన్ పీస్, మిక్స్డ్ వెజిటబుల్, ఎడిమామే, లైక్ దీంట్లో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఇవి కూడా ఒక వెజీస్, అన్ని వెజీస్. ఇది మొత్తం మీట్ సెక్షన్. మోస్ట్లీ మనకి ఇప్పుడైతే మీట్ అవసరం లేదు, చికెన్ ఉంది కాబట్టి ఇంట్లో అయిపోయినట్టే. ఒక రౌండ్ వేసుకొని ఇంకేమైనా తీసుకుని అంటే చూసుకొని చాలా వెళ్ళిపోవడమే. సో ఇవన్నీ తీసుకున్నందుకు మనకి ఒక $27 బిల్ అయింది. సో మోస్ట్లీ ఈ గ్రాసరీస్ అన్ని మనకి ఒక 2 వీక్స్ అయితే వస్తాయి వెజ్జెస్ వరకు నాకు తెలిసి. లెట్స్ సీ, లాస్ట్ టైం తీసుకుంది అయితే లైక్ 1 వీకే వచ్చేసినాయి. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నా, 2 వీక్స్ వస్తాయి. ఊరికే షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చిన పంచాయతీ అయితే వీడు కవర్లు ఇయ్యాడు, అన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని ఈ డబ్బాలలో చదువుకొని ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్ నింపాలి ఇంటికి పోయినాక. రైట్, సో ఇదొక డబ్బా అయితే అయిపోయింది, ఇదో డబ్బా అయితే అయిపోయింది. సో దట్స్ హౌ గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది. సో యూజువల్గా నేను మొత్తం ఒకటేసారి కుక్ చేసుకుంటా, లైక్ వెజ్జీస్, ప్రోటీన్ మొత్తం ప్రతి ఒక్కటి ఒకటేసారి కుక్ చేసుకుంటా. సో దట్ లైక్ ప్రతిరోజు ఓన్లీ బ్రేక్ కాయిన్ పడిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ నాకు రోజు కుకింగ్ చేసుకోవాల్సిన టైం తీసుకోదు, అండ్ ఒకటేసారి కుక్ చేసుకుని హీట్ చేసుకొని తింటే అయిపోతుంది. సో లైక్ లిటరల్లీ నేను వీక్లీ 2 టైమ్స్ కుక్ చేయడానికి ట్రై చేస్తా. ఒక్కొక్కసారి అయితే ఒకటేసారి అయిపోతుంది, లైక్ వేరే ఎక్కడెక్కడ తినడం అయిపోతుంది కాబట్టి. వర్కౌట్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ ఇవాళ అయితే చెస్ట్, ట్రైసెప్, యాప్స్ అయితే వర్కౌట్ చేసిన. సో దట్స్ ఆల్ ఫర్ డే. సో ఇవాళ ఇంటికి వెళ్ళేసి ఆయాసం వస్తుంది. సో దట్స్ ఇట్. ఇంటికి వెళ్ళేసి ఫుడ్ ప్రెప్ చేసేసి తినేసి పనుకోవడమే.